హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గోదావరి సీరియల్లో టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. జానుకి సాయం చేయలేకపోయానని సూర్య చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఇంతలో జాను ఫోను చేస్తూ ఉంటుంది. సారీ జాను, మా అమ్మ సాయం చేస్తుంది అనుకున్నాను, కానీ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటాడు. అవన్నీ వదిలే, కానీ డబ్బు సర్దుబాటు అయ్యింది. లాయర్కి కాల్ చేసి చెప్పేస్తే తీసుకోమను, త్వరగా వేలంపాట దగ్గరకు రా అని చెప్తుంది. సింహాద్రి జాను వాళ్ళ ఇంటిని చూసి మరి కాసేపట్లో ఈ ఇల్లు నా సొంతం అయిపోతుందని తన ఫ్రెండ్స్తో చెప్తాడు. ఇది పేరుకే వేలంపాట, అందరూ మన వాళ్ళే, మీరు తక్కువకి వేలంపాట పాడండి, తక్కువకే మనం వచ్చేయాలి, ఇక ఈ ఇల్లు నా సొంతం అవ్వకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు అని అంటాడు. అయితే ఇంతలో జాను వాళ్ళను అక్కడికి వస్తారు. ఇంటిని వేలం వేస్తే మీరు చూసి తట్టుకోలేరు, మీరు ఎందుకు వచ్చారని సింహాద్రి అంటే, మీరు ఎందుకు అంకుల్ ఎక్కడున్నారు అని జాను అంటుంది. నా ప్రాణమిత్రుడి ఇల్లు చివరిసారి చూడాలని వచ్చాము అని సింహాద్రి అంటాడు. వేలంపాట మేం ఆపేస్తాం అంకుల్, వడ్డీతో కలిపి 25 లక్షలు తీసుకొచ్చాం, ఇక వేలంపాట ఆపేసి ఇల్లు వదిలేయండి అని జాను అంటుంది. దాంతో సింహాద్రి షాక్ అయిపోతాడు. బ్యాంక్ అధికారికి మాత్రం ముందు మీరు డబ్బు కట్టుంటే ఆప్షన్ ఆగేది, ఇప్పుడు కుదరదు, వేలంపాట వేయవలసిందని అంటాడు. అయితే మీరు డబ్బు మీకు కడుతున్నాం కదా, ఎందుకు వేలంపాట పాడుతున్నారో ఆపండి అని జాను వాళ్ళ ఫ్యామిలీ అందరూ అడుగుతారు. అవునా, అందుకే ఆక్షన్ ఆపించడానికి కోర్టు నుంచి స్టే తీసుకున్నాం అని సూర్య అంటాడు. తెచ్చినప్పుడు మాట్లాడుకుందా అని ఆయన అంటాడు. మీరు కష్టపడి డబ్బు తీసుకొచ్చిన వేలం ఆపలేరు, ఇల్లు నా సొంతం అవ్వకుండా ఆపలేరు అని సింహాద్రి మనసులో అనుకుంటూ ఉంటాడు. అయితే జాను లాయర్కి ఎంతో ఫోన్ చేసినా ఫోన్ కలవదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ మాత్రం అస్సలు కలవదు. అందరూ ఇల్లు మిస్ అయిపోతుందని చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటారు. అయితే ఇంతలో లాయర్ ఫోన్ కలుస్తుంది. సార్, మీరు వచ్చే వరకు యాక్షన్ ఆపరంట అని జాను చెప్తుంది. అయితే లాయర్ తన కారు చెడిపోయిందని ఆటోలో రావటం లేదని అంటాడు. అయితే తీరా చూస్తే లాయర్ దగ్గర ఆటోలు రాకుండా సింహాద్రి ఆపేస్తూ ఉంటాడు. దాంతో సూర్య జానుతో మనం వెళ్ళి పిక్ చేసుకుందామని అంటాడు. అది విని సింహాద్రి షాక్ అయిపోతాడు. సింహాద్రి తన మనుషులతో వేలంపాట అయ్యే వరకు లాయర్ జాను ఎవరూ ఇక్కడికి రాకూడదని చెప్తూ ఉంటారు. అయితే ఇంటి దగ్గర వేలంపాట మొదలవుతుంది. జాను ఇంకా రాలేదు అని బామ్మ చాలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. అయితే నందు తల్లికి వాళ్ళకి ఏడవద్దు అని అంటూ ఉంటుంది. వేలంపాట మొదలు పెట్టేశారు. బ్యాంక్ అధికారులు 25 లక్షలు అంటే మిగతా వాళ్ళు 30 నుంచి మొదలు పెడతారు. ఇక జాను వాళ్ళ లాయర్ని కారులో ఎక్కించుకుని త్వరగా తీసుకురావాలని అనుకుంటుంటారు. అయితే సూర్య చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అయితే దారి మధ్యలో సింహాద్రి మనుషులు రోడ్డు మీద డ్రైవర్స్ పెడతారు. డెడ్ ఎండ్కి వెళ్తే సరే కార్లు అన్నీ ఆగిపోతాయి, ఏంటిది అని జాను వాళ్ళను అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఆటోలో ఉన్న ఓ ప్రెగ్నెంట్కి నొప్పులు మొదలవుతాయి. ఇది మొదటి కాన్పు అని ఆ అమ్మాయి జానుని చాలా బతిమాలుతుంది. జాను సూర్య వాళ్ళని పంపేసి తను అక్కడే ఉంటుంది. అంబులెన్స్ ఇంకా రావటం లేదు, ఇప్పుడేం చేయాలని అనుకుని జానునే ఓ చెట్టు దగ్గర డెలివరీకి ఏర్పాట్లు చేస్తుంది. అయితే వేలంపాట 50 లక్షల దాకా వెళ్తూ ఉంటుంది. ఇంతలో సోగ్గాడ్లా రెడీ అయ్యి దొరబాబు వ్యక్తి వచ్చి 55 లక్షలు అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దొరబాబు నందుకి సైగ చేసి, నన్ను పంపింది మీ చెల్లెలే, వేలంపాట ఆగకుండా నాన్ స్టాప్గా పాడుతూనే ఉండమని చెప్పిందని అంటాడు. అయితే సింహాద్రి అతని మనిషికి సైగ చేయడంలో 58 లక్షలు అంటాడు. తర్వాత దొరబాబు 70 లక్షలని అనేస్తాడు. జాను పురుషుడు పోస్తూ ఉంటుంది. అయితే ఆమెకి ధైర్యం చెప్తూ ఉంటుంది. అయితే ఇంతటితో వీళ్ళు వేలంపాట పాడుతూ ఉంటారు. ఇలా సస్పెన్స్లో ఉంటుంది. అయితే ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.